హాయ్ నమస్తే సార్. ఇన్ని సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, కానీ మీరు ఇంటర్వ్యూలు ఇవ్వడం అనేది చాలా రేర్. మీడియా ముందు మాట్లాడడానికి ఏమైనా ఇబ్బందిగా ఉంటుందా సార్? నాకు అలవాటు తక్కువ వేస్తుంది కొంచెం. అండ్ నేను చేసింది కూడా మరీ ఎక్కువేం కాదు, హార్డ్లీ 10 ఫిల్మ్స్ ఓల్డ్. బట్ ఆఫ్ కోర్స్ చాలా టెలివిజన్, ఓటీటీ చాలా చేసాము. బట్ జనరలీ నేను బిహైండ్ ద స్టేజే ఎక్కువ ఉంటాను, బయటికి వచ్చి మాట్లాడే చాలా తక్కువ. ప్రొడక్షన్ అంటే చాలా వ్యవహారాలు నెత్తి మీద ఉంటాయి, లోపల ఒక టెన్షన్ మోడ్ ఒకటి ఉంటుంది, చాలా పనులు, చాలా మందిని కోఆర్డినేషన్ చేసుకోవాలి. ప్రొడ్యూసర్ అనే వాళ్ళు చాలామంది టెన్షన్గానే కనిపిస్తుంటారు, కానీ మీరైతే అసలు ముఖంలో ఏ ఫీలింగ్ ఉండదు, అంటే అన్ని లోపల దాచేసుకుంటుంటారు. లోపల దాచుకోవడం కాదు సార్, నేను స్టార్ట్ టు ఎండ్ మొత్తం నేనే మేనేజ్ చేస్తాను ఎక్కువ మట్టుకు. అన్లైక్ మెనీ అదర్ ప్రొడ్యూసర్స్ కొంచెం ఈపీస్ మీద మేనేజర్స్ మీద వదిలిపెడతారు. మా వరకు ఫస్ట్ ఫ్రేమ్స్లో నేను కావచ్చు, క్రిష్ వాళ్ళ ఫాదర్ కావచ్చు, క్రిష్ సిస్టర్, మై వైఫ్, షీ డస్ కాస్ట్యూమ్స్. సో షూట్ ఉందంటే ఫ్యామిలీ ఈజ్ దేర్ ఆన్ ద సెట్. సో నేనున్నా లేకపోయినా ఎవరో ఒకరు దేర్ టు టేక్ కేర్ ఆఫ్ థింగ్స్. అండ్ రైట్ ఫ్రమ్ బడ్జెటింగ్ నుంచి ఫాలోఅప్ నుంచి అన్నీ నేను చేసుకుంటాను కాబట్టి నాకు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ నో ద హెల్త్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఏదైనా డీవియేట్ అవుతుందంటే నేను ముందు నుంచి కట్ డౌన్ చేసుకుంటాను కాబట్టి నాకు అంత స్ట్రెస్ ఉండదు. నాకు బిగ్గెస్ట్ స్ట్రెస్ ఇస్ రిలీజ్. ప్రొడక్షన్ ఇస్ నాట్ ఆల్ బికాజ్ నా చేతిలో ఉన్న పని అది. మార్కెటింగ్ అండ్ రిలీజ్ ఇస్ అ బిగ్గర్ ఛాలెంజ్ ఫర్ మీ బికాజ్ నథింగ్ ఇస్ ఇన్ మై హ్యాండ్. ఐఎమ్ డిపెండెంట్ ఆన్ మెనీ అదర్ పీపుల్. అంటే మీ సినిమా, సో మీరు ఇందాక అన్నట్టుగా స్ట్రెస్ నాకు ప్రొడక్షన్ అప్పుడు ఉండదు, ఇప్పుడు రిలీజ్ ముందు స్ట్రెస్ ఉంటుంది కొంత. అంటే మీ సినిమాలో ఖచ్చితంగా ఒక స్టార్ వాల్యూ ఉంటుంది, కృషి గారు అలాగా బ్యాకేజ్ ఉంది. ఇక్కడ ఇలాంటప్పుడు కూడా మార్కెటింగ్ చేసుకోవడం, బయర్లతో డీల్ చేయడం కష్టం అవుతుంది. బయర్తో డీల్ చేయడం కాదు సార్, బట్ మనకు ఇంత ముందులాగా షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ అయిపోయింది. వాట్ ఎవర్ రెవెన్యూ వీ కెన్ జనరేట్ ఇస్ బిట్వీన్ ద 3 to 10 days టైం ఫ్రేమ్. సో మనం కరెక్ట్గా మార్కెట్ చేయగలుగుతున్నామా లేదా, రీచ్ వస్తూ ఉందా లేదా, అది కాన్స్టెంట్గా మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మేము చేసేది నేను చేస్తుంటాం, బట్ ఎవరో ఎక్కడో ఒక ఫ్రెండ్ రిలేటివ్ ఎవరిని కలిసినప్పుడు ఏంటి మీ సినిమా కనిపించడం లేదు అంటారు సడన్గా. ఒకసారి పానిక్ అయిపోయింది, ఇంత ఖర్చు పెడుతున్నా చేస్తాం, ఆయన కూడా కనిపించడం లేదు, ఇంకేం చేయాలి, ఆ ఫియర్ నడుస్తూ ఉంటుంది. సో రిలీజ్ ముందు ఆ 2 weeks కొంచెం స్ట్రెస్ఫుల్గానే ఉంటుంది, మేనేజింగ్ మార్కెటింగ్ అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా అవుతుందా లేదా, రైట్ థియేటర్స్ పడుతున్నాయా లేదా, హౌ డు వి ఎక్స్ట్రాక్ట్ ద బెస్ట్ రెవెన్యూ. అంటే ఇంచుమించు మా పరిస్థితి కూడా ఫార్మర్ లాగానే సార్. 1 year ఒక పంట పండించిన తర్వాత ఆ రేట్ వస్తుందా రాదా, మనం చేసిన 1 yearకి ఎఫర్ట్కి పే ఆఫ్ అవుతుందా లేదా అనేది ఆ లాస్ట్ 1 weekలోనే తెలుస్తుంది మాకు. మీరు అటు టెలివిజన్ చేశారు, ఓటీటీ చేశారు, సినిమా చేశారు, ఎక్కడ సేఫ్ గేమ్ అనిపిస్తుంది మీకు? టెలివిజన్, ఓటీటీ ఇస్ డెఫినెట్లీ ఏ సేఫ్ గేమ్ బికాజ్ నేను డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. ప్లాట్ఫామ్ డబ్బులు ఇస్తారు, వాళ్ళ మనీతోనే మేము చేస్తాము. టెలివిజన్ అండ్ ఓటీటీ ఫైనాన్షియల్గా ఇట్స్ నాట్ వెరీ బెనిఫిషియల్. ఏదన్నా మూవీస్లోనే కొంచెం బాగా ఆడితే సినిమా హిట్ అవుతుంది, వి మేక్ మోర్ మనీ. కానీ టెలివిజన్ అండ్ ఓటీటీ టీచర్స్ అస్ లాట్ ఆఫ్ డిసిప్లిన్ బికాజ్ వీఆర్ ఆపరేటింగ్ విత్ సంబడి ఎల్సెస్ మనీ. అండ్ రేపు ఏదైనా ఓవర్ బడ్జెట్ అయితే వాళ్ళు మాకు ఇవ్వరు, మా చేతి నుంచి పెట్టాల్సి వస్తుంది. సో ఆ రిస్క్ ఉంటుంది కాబట్టి కాన్స్టెంట్గా బడ్జెట్ జాగ్రత్తగా చేసుకొని మానిటర్ చేసుకుంటూ చేస్తాం. సో దట్ టీచర్స్ హౌ టు మేనేజ్ ప్రొడక్షన్స్. సో నేను ఓటీటీ టీవీలో ఎక్కువ డబ్బులు సంపాదించిపోయినా ఇట్ టీచర్స్ మీ హౌ టు మేనేజ్ మై ఫిల్మ్ ప్రొడక్షన్స్. ఆ డిసిప్లిన్ కంటిన్యూ అవుతుంది. సీరియల్స్ దాదాపుగా సక్సెస్ఫుల్ జర్నీనే మీరు సీరియల్స్లో. అవును, ఇప్పుడు ఎందుకు తగ్గించారు? అంటే జనరల్గా వీ వాంట్ టు స్పెండ్ టైమ్ ఆన్ థింగ్స్ దట్ విల్ ఫెచ్ us సంథింగ్ బెటర్. సో ఆనెస్ట్లీ ఈరోజు మేము ఇండస్ట్రీలో ఈ మాత్రం కొంచెం నిలదొక్కున్నామంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ సీరియల్స్ దట్ వీ డిడ్ ఫర్ ఈటీవీ ఫర్ ఆల్మోస్ట్ 15 years. దట్ గేవ్ us enough money, that gave us enough discipline to execute projects. బట్ ఇప్పుడు ఇంకొంచెం పెద్దగా ఏదైనా ట్రై చేద్దాము అన్న ఆలోచనలో, అంటే టెలివిజన్ సంవత్సరంలో ఆల్మోస్ట్ 200 రోజుల పైన షూట్ చేయాలి. అండ్ మేము ఆన్ గ్రౌండ్ ఉండి చేసుకుంటాం కాబట్టి ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. సో అదే టైం ఇంకేదన్నా కొంచెం పెద్ద ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చేమో అన్న ఆలోచనలో కొంచెం స్లో డౌన్ అయ్యాము. బట్ వీఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ ఓటీటీ ప్రాజెక్ట్స్. ఓటీటీ వచ్చిన తర్వాత సీరియల్స్ మీద దృష్టి తగ్గిందంటారా? ఆడియన్స్ కూడా ఐ డోంట్ థింక్ సో. ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ దానికి ఉన్నారు, ఓటీటీ ఆడియన్స్ ఓటీటీ స్ప్లిట్గా ఉన్నారు. కాకపోతే రెవెన్యూ స్ప్లిట్ అయిపోతున్నాయి, వ్యూవర్షిప్ డైల్యూట్ అవుతున్నాయి. బట్ దేని మార్కెట్ దానికి ఉంది. ఇప్పుడే 2025లో 8 months అయిపోయినాయి, కానీ సక్సెస్ రేషియో చూసుకుంటే చాలా 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 తక్కువ. ఒక ప్రొడ్యూసర్గా ఇవన్నీ, ఈ లెక్కలు ఇవన్నీ చూసుకుంటుంటే లోపల మీకు కూడా భయంగా ఉంటుంది కదా,
ప్రొడక్షన్ అనేది. ఫియర్ అయితే ఉంది సార్. అంటే సక్సెస్ రేషియో ఈ ఇయర్‌లోనో, ఈ టైమ్ ఫ్రేమ్‌లోనే కాదు. జనరల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేషియో హాస్ బీన్ క్వైట్ మినిమల్, లెస్ దెన్ 10%. బట్ ద పాయింట్ ఈస్ ప్రతి ఒక్కరూ తను మంచి సినిమా చేస్తున్నారనే ఉద్దేశంతోనే ఒక ప్రొడ్యూసర్ గానీ, ఒక డైరెక్టర్ గానీ, ఒక హీరో గానీ స్టార్ట్ చేస్తారు. వాళ్ళ ఉద్దేశం అదే. కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ కావు. సో యాజ్ లాంగ్ యాజ్ మనం జాగ్రత్తగా చేస్తున్నంత వరకు వీ విల్ స్టే అలైవ్. ఇండిసిప్లిన్డ్గా ఏదో హడావిడిగా ఏదో చేయాలని చేసిన రోజు వీ విల్ ఫేస్ సమ్ యాక్సిడెంట్స్ విచ్ కెనాట్ బీ టాలరబుల్. సో అట్లీస్ట్ మా వరకు వీఆర్ నాట్ ఇన్ రష్ టు మేక్ ఏదో ఒక 20 సినిమాలు చేసేయాలన్న తొందర లేదు. మాకు నచ్చిన స్క్రిప్ట్ మేము జాగ్రత్తగా కంట్రోల్లో చేసుకుంటామని మాత్రమే చేసుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి అనగానే చాలా మంచి సినిమాలు, అవార్డ్ విన్నింగ్ సినిమాలు గుర్తొస్తుంటాయి ఆడియన్స్ కూడా. కానీ పెద్ద కమర్షియల్ హిట్ రాలేదు ఫస్ట్ ఫ్రేమ్కి అంటే మీరేమంటారు? అంటే లైక్ ఐ సెడ్ ఇంతకు ముందు మేబీ వీ వర్ నాట్ గుడ్ ఇనఫ్ ఇన్ ఎక్స్ప్లాయిటింగ్ ద ఫిల్మ్స్ ఆల్సో. అంటే ఒక కంచె లాంటి సినిమా విచ్ కుడ్ హావ్ బీన్ అ వెరీ వెరీ బిగ్ ఫిల్మ్, అది ఎక్స్ప్లాయిట్ చేయగలిగినంత నేను చేయలేకపోయానేమో. లైక్ ఐ సెడ్ నాకు డిస్ట్రిబ్యూషన్ స్ట్రెంత్ కొంత తక్కువ అవడం వల్ల. సో యాజ్ అ ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఎవర్ ఐవ్ డన్ సో ఫార్. బికాస్ నేను చేసిన ప్రొడక్షన్స్ నాట్ మెనీ ప్రొడ్యూసర్స్ కెన్ అచీవ్ ద సేమ్ కైండ్ ఆఫ్ క్వాలిటీ విత్ ఇన్ ద టైమ్ లైన్స్, విత్ ఇన్ ద బడ్జెట్. బట్ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడంలో నేను మేబీ ఐ ఫెయిల్డ్ లిటిల్ బిట్. కానీ వీఆర్ evolving year on year. We are able to understand what mistakes we are doing, where we should make some corrections. సో మేబీ నా టైం వచ్చినప్పుడు నేను పెద్ద డబ్బులు కొట్టే సినిమా నేను చేస్తానేమో. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. అవన్నీ మీరు నేర్చుకున్న విషయాలన్నీ ఘాటీకి అప్లై చేశారు? 100%. నాట్ జస్ట్ ఘాటీ, ఇప్పుడు నాకు ప్యారల్గా కొన్ని ఓటీటీ ప్రాజెక్ట్స్ కూడా జరుగుతున్నాయి. ఎవ్రీ ప్రాజెక్ట్ బీట్ స్మాల్ ఆర్ బిగ్, ప్రొడక్షన్ వైజ్ ఐఎమ్ వెరీ వెరీ కేర్ఫుల్. సిమిలర్లీ క్రిష్ కూడా టీవీ చేసిన పెద్ద సినిమా సాతకర్ణి టైంలో కూడా టీవీ చేస్తున్నా కూడా సాతకర్ణి he used to give equal priority for the creatives or making లో there is no difference. చిన్న పెద్ద అనేది లేదు. where there is work we have to be focused on it. మామూలుగా పెద్ద హీరో సినిమాలకే మార్కెటింగ్ చేసుకోవడం, బయర్ని అట్రాక్ట్ చేయడం అనేది కష్టమైపోతుంది ఈ రోజుల్లో. లేడీ ఓరియంటెడ్ సినిమాతో ఆ ఫీట్ని సాధించాలని ఎలా అనిపించింది? సో అసలు నేను స్టార్ట్ చేసినప్పుడు ఈ ఫియర్ నాకు ఉంది సార్, ఎలా చేస్తాం ఏంటనేది. మా వెరీ ఫస్ట్ షెడ్యూల్ ఒరిస్సాలో స్టార్ట్ చేసాం, ఆంధ్ర ఒరిస్సా బార్డర్. మేము అక్కడికి వెళ్ళడానికి 2 reasons. ఒకటి వర్జిన్ లొకేషన్స్ ఫ్యాబులస్. రెండోది ఆంధ్ర దాటి ఒరిస్సా బార్డర్లోకి వెళ్ళి ఆ చిన్న ఊర్లలోకి వెళ్తే మేమేం చేస్తాం ఎవరు తెలియదు, ఎవరు షూట్ జోలికి రారు, మాకు డిస్టర్బెన్స్ ఉండదు అన్న ప్రొడక్షన్ వైజ్ నాకు ఆలోచన ఉండింది. ఆడికి వెళ్ళి స్టార్ట్ చేసిన తర్వాత అనుష్క గారు వచ్చిన తర్వాత యూ వోంట్ బిలీవ్ ఎవ్రీ డే బై 5:30 in the morning మా హోటల్ ముందు 600-700 మంది జనాలు గుమికూడేవాళ్ళు. ఏది అనుష్క గారు బయటకు వచ్చినట్టు చూడాలి. మేము సాయంత్రం ప్యాకప్ అయ్యి 7:30-8కి హోటల్కి వెళ్ళే టైంకి 1000 మంది హోటల్ ముందు రోడ్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. 2-3 సార్లు లాఠీ చార్జ్ జరిగింది. దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్డ్ అనుష్క గారు ఇస్ అ డిఫరెంట్, షీ హాజ్ అ డిఫరెంట్ చరిష్మా, షీ హాజ్ అ డిఫరెంట్ గుడ్ విల్ అండ్ డిఫరెంట్ ఫ్యాన్ బేస్ ఇన్ ద మార్కెట్. ఆ ఫస్ట్ షెడ్యూల్ తర్వాత ఐ రియలైజ్ నేను పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. బికాస్ ఆఫ్ హర్ విజిబిలిటీ షీ విల్ పుల్ ద ఆడియన్స్. నాకేమనిపిస్తుంది అంటే సార్, ఒక అరుంధతి లాంటి ఒక మెగా హిట్ ఇచ్చిన తర్వాత అనుష్క గారిని, ఆవిడలో ఉన్న క్యాపబిలిటీని సరిగా వాడుకోలేదేమో ఇండస్ట్రీ కానీ, డైరెక్టర్లు కానీ, రైటర్లు కానీ అనిపిస్తుంది. దట్ ఈస్ వెరీ ట్రూ సార్. అండ్ సమ్వేర్ ఐ ఫీల్ క్రిష్ హ్యాస్ మేనేజ్ టు డూ దట్ విత్ ఘాటి. అదైతే మిస్ అయిందో. అండ్ క్రిష్కి ఇంతకుముందు వేదం అప్పుడు కూడా ఆ సరోజా క్యారెక్టర్ ఈ రోజుకి ఇట్స్ అ రికనింగ్ క్యారెక్టర్. సో దాని తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ కొలాబరేట్ అవ్వడము అండ్ వాంటింగ్ టు డూ అ వెరీ కమర్షియల్ మాస్ ఫిలిం, ఎవ్రీథింగ్ హ్యాస్ వర్క్డ్ అని అనుకుంటున్నాను. యాక్చువల్గా సరోజా అన్న క్యారెక్టర్తోనూ సినిమా చేయొచ్చాను. ఫస్ట్ యాక్చువల్గా అనుష్క గారిని అప్రోచ్ అయింది దానికోసం. వీ వాంటెడ్ టు డూ అ సీక్వెల్, కంటిన్యూషన్ ఆఫ్ సరోజా క్యారెక్టర్. తర్వాత క్రిష్, అనుష్క గారు, వికీ, ప్రమోద్, వంశీ అందరూ కూర్చొని డిస్కషన్స్లో అది ఓకే, కానీ చాలా కాలంగా ఒక ఫీమేల్ ఓరియంటెడ్ యాక్షన్ సాలిడ్ సూపర్ స్టార్ ఫిల్మ్ రాలేదు. అండ్ అనుష్క బీయింగ్ ఎ సూపర్ స్టార్ హర్సెల్ఫ్, వీ షుడ్ డూ సంథింగ్ ఆఫ్ దట్ స్కేల్ అన్న ఆలోచనలో ఘాటి మొదలైంది. అండ్ ఫ్రమ్ వేర్ ఇట్ స్టార్టెడ్, వాట్ వీ అచీవ్డ్, ఐ థింక్ ఆ రోజు మేము అనుకున్నది అయితే క్రిష్ అచీవ్ చేశాడని అనుకుంటున్నాను. అనుష్క గారు ఈ మధ్య అసలు కథల్ని సినిమాలు చేయడానికి ఎక్కువ ఉత్సాహం చూపించట్లేదు.
కథలు చాలా చూజీగా తీసుకుంటున్నారు అనిపిస్తుంది కదా. ఏ ఏ పాయింట్ నచ్చి అనుష్క గారు ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యి ఉంటారు? అదే అండి, లైక్ ద ఐడియా వాస్ టు మేక్ అ లేడీ సూపర్ స్టార్ ఫిల్మ్. ఒక యష్కి కేజీఎఫ్ ఎలాగో, సలార్ ప్రభాస్ గారికి ఎలాగో, పుష్ప అల్లు అర్జున్ గారికి ఎలాగో, ఒక లేడీ సూపర్ స్టార్ ఒక యాక్షన్ ఫిల్మ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది, దట్ వాస్ ద ఐడియా. అండ్ షీ వాస్ కన్విన్స్డ్ వెన్ క్రిష్ ప్రపోజ్డ్ దిస్ స్క్రిప్ట్. హీరో ఓరియంటెడ్గా కూడా నడపొచ్చాము. హీరో ఓరియంటెడ్ నడపచ్చు, బట్ అంటే మేము 2 వర్షన్స్ చూసాం సార్ డెవలప్ చేసినప్పుడు. అంటే వీ వర్ థింకింగ్ ఆ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్కి ఎలా ఉంటుందో 2 చూస్తాను. బట్ వెన్ క్రిష్ ప్రపోజ్ అనుష్క, ఇట్ వాస్ టోటలీ న్యూ డైమెన్షన్, న్యూ ఫ్లేవర్. అండ్ ఇనిషియల్గా మేము హీరో ఓరియంటెడ్గానే డెవలప్ చేసినా కూడా ఒకసారి ఈ యాంగిల్ ఆలోచన స్టార్ట్ చేసిన తర్వాత ఇట్ వాస్ ఈవెన్ మోర్ ఎక్సైటింగ్. బికాస్ హీరో చేస్తే ఒక రొటీన్ అయిపోతుంది. అనుష్క గారు చేయడం వల్ల ఇట్ బ్రాట్ ఇన్ డిఫరెంట్ ఫ్లేవర్ ఆల్టుగెదర్. ట్రైలర్ చూస్తుంటే ఎక్కడో ఒక చోట నాకు క్రిష్ గారు ఏదో కొత్తగా ఆయన కొత్తగా డిస్కవర్ చేసుకునే ప్రయత్నం ఏదో కనిపిస్తుంది. ఆయన టచ్ ఉంటూ కూడా అనిపించింది. మీరు బాగా అబ్జర్వ్ చేశారు కాబట్టి క్రిష్ గారిని, మీకేమైనా ఆ మార్పు కనిపించింది? అంటే నాట్ జస్ట్ ఘాటి అండి, క్రిష్ ఎవ్రీ ఫిలిం ఇట్ ఇస్ అ సర్ప్రైజ్. మీకు ఎవ్రీ ఫిలింలో ఆ ఎవల్యూషన్ కనిపిస్తుంది. హీఈస్ బికమింగ్ బెటర్, హీఈస్ డూయింగ్ సంథింగ్ బిగ్గర్ అండ్ బెటర్ అనేది మీరు ప్రతి సినిమా ట్రైలర్ చూసినప్పుడు తెలుస్తుంది మీకు. కృష్ణాని ఎదుర్కొన్నప్పుడు నేను ఫస్ట్ టైం ట్రైలర్ చూసినప్పుడు అబ్బో అనుకున్నాను. కంచి చూసినప్పుడు వాజ్ బ్లోన్ అవే, ఇంకా బాగా చేశాడు. సాత్కర్ని నాట్ జస్ట్ ట్రైలర్, సినిమా అయిన తర్వాత కూడా నేను బాలకృష్ణ గారు మేమందరం యూఎస్ ప్రమోషన్స్కి వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లోకి వచ్చాను, కృష్ణతో నేను చెప్తా ఉన్నాను నెక్స్ట్ అసలు ఏం చేస్తాము అంటే నాకు మైండ్కి అర్థం కావడం లేదు. వాట్ బిగర్, వాట్ బెటర్ కెన్ వీ డూ అనేది. సో దట్ ఈస్ ఆల్వేస్ దేర్ విత్ క్రిష్. శాతకర్ణి నాకు ఎందుకో ఒక రేర్ ఫీట్లో అనిపిస్తుంది. అంత పెద్ద కాన్వాస్ ఉన్న సినిమాని చాలా తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా అంత క్వాలిటీతో ఫినిష్ చేయడం అంటే 100% క్రెడిట్ హ్యాస్ టు గో టు ఫస్ట్ బాలకృష్ణ గారు, సెకండ్ క్రిష్. బికాజ్ వాళ్ళ డెడికేషన్, వాళ్ళ కాంట్రిబ్యూషన్, వాళ్ళ కోఆపరేషన్ లేకపోతే ప్రొడ్యూసర్ కెనాట్ డూ ఎనీథింగ్. బాలకృష్ణ గారు టైం చెప్తే టైంకి ఆన్ డాట్ ఈజ్ దేర్. అసలు దెర్ ఈస్ నెవర్ 1% డిస్టర్బెన్స్ ఇన్ ద స్కెడ్యూల్ బికాస్ ఆఫ్ ద హీరో. దాని తగ్గట్టుగా క్రిష్గా పెట్టే ఎఫర్ట్కి నథింగ్ కెన్ గో రాంగ్. సో చాలాసార్లు నేను బయట ఫ్రెండ్స్ దగ్గర అక్కడ ఉన్నప్పుడు మీరు చాలా ఫాస్ట్గా తీస్తారు, బాగా తీస్తారు, కంట్రోల్గా తీస్తారంటే ఇట్స్ ప్రాబ్లీ ఓన్లీ 5% ఆఫ్ వాట్ ఐ కాంట్రిబ్యూట్. ఇట్స్ బికాస్ ఆఫ్ క్రిష్, ఇట్స్ బికాస్ ద యాక్టర్స్ హూ కోఆపరేట్ దట్ వీఆర్ ఏబుల్ టు మేనేజ్. Unfortunately, I've always been in company of good actors who never troubled me. So I have to credit everything to them than take anything for myself. హీరోలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం ఉంటుంటుంది కదా, వాళ్ళని ప్యాంపరింగ్ చేస్తుండాలి. అంటే ఐ డోంట్ నో సార్, నేను నా వరకు నాకు ఇప్పుడు దాకా ఎవరితో, నేను అఫ్కోర్స్ చాలా తక్కువ మంది హీరోస్తో చేశాను. నా వరకు లైక్ ఐ సెడ్, ఐ బీన్ ఫార్చునేట్, ఐ హావ్ వర్క్ విత్ గుడ్ పీపుల్ ఓన్లీ సో ఫార్. మరి ముందు ఎలా ఉంటుందో చూడాలి. మీకు బాగా సాటిస్ఫై ఇచ్చిన సినిమా ఏంటండి? ఒక ప్రొడ్యూసర్గా మీ టేస్ట్ని సాటిస్ఫై చేస్తూ మీకు కూడా డబ్బులు తెచ్చిన సినిమా ఏంటి? కంచె అండ్ సాతకర్ణి బోత్ ఆర్ ఈక్వలీ వెరీ సాటిస్ఫైయింగ్ ఫర్ మీ, బికాస్ ద వే వి ఎగ్జిక్యూటెడ్ ద ప్రాజెక్ట్స్ అండ్ ద అవుట్పుట్ ఏదైతే వచ్చిందో. అండ్ మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. హౌ మచ్ మనీ వి మేక్ అనేది ఒక దాంట్లో ఎక్కువ రావచ్చు, ఒక దాంట్లో తక్కువ రావచ్చు, ఒక దాంట్లో పోవచ్చు కూడా. సో ఆనెస్ట్లీ కంచె వీ డెంట్ మేక్ మచ్ మనీ, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. But it gave me immense satisfaction because we got a national award. And our budget lo, what we achieved, the scale was tremendous. Satkarni, of course, brought us money. So it's not, you can't equate your satisfaction of work only to money. There's other things also that give you that satisfaction. Yeah. ఈ కంపెనీ వల్ల 100 మంది బతుకుతున్నారంటే అదొక సాటిస్ఫాక్షన్. That is always there. Apart from that, personally కూడా I feel proud when I mean, like you said, చాలా మంది నన్ను గుర్తుపట్టరు. ఏదన్నా ఫంక్షన్లో కానీ ఎక్కడన్నా రాజీవ్ సో అండ్ సో సినిమాలు తీశారంటే, సో మీరు తీసారా, దట్ ద రిసెప్షన్ దట్ ఐ గెట్, దట్స్ వెరీ సాటిస్ఫైయింగ్. అంటే ఎక్కడో నేను కొంత మంచి వర్క్ చేశాను, పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ ఇట్ అనేది, ఇట్ గివ్ సమ్ సాటిస్ఫాక్షన్. కృషి గారు ఎప్పుడు ఒక కథని ఎమోషనల్ కోణంలో నుంచి ఆలోచిస్తారు కదా, అదే కథను మీకు చెప్తున్నప్పుడు మీరు కూడా ఎమోషన్ కోణంలోనే ఉంటారా, లేదంటే దాని వెనకాల క్యాలిక్యులేషన్స్ ఒక ప్రొడ్యూసర్గా లెక్కలు మొదలవుతాయి? అంటే నేను క్రియేటివ్గా లెక్కలేనండి, బికాస్ 200% ఐ బిలీవ్ ఇన్ క్రిష్'s అబిలిటీ ఆఫ్ మేకింగ్ అ ఫిల్మ్ అండ్ హిస్ స్క్రిప్ట్ రైటింగ్ అబిలిటీస్. క్రిష్ ఏం చెప్పినా కూడా నేను క్రియేటివ్గా ఐ డోంట్ డిఫర్ విత్ హిమ్. సిమిలర్లీ క్రిష్ డజంట్ డిఫర్ విత్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్.
హీ లీవ్స్ ఇట్ టు మీ. సో క్రిష్ నరేట్ చేస్తున్నంతసేపు నేను ఓకే దీనికి క్రిష్ రేపు ప్రొడక్షన్లో ఏం అడుగుతాడు, నేను బడ్జెట్ పరంగా ఏది ప్రిపేర్ అవ్వాలి, ఇదే రన్ అవుతుంటుంది తప్ప నేను స్క్రిప్ట్ బాగుందా బాగాలేదా అది ఇవాల్యుయేట్ చేయను. బికాజ్ హీ ఈస్ 1000 times బెటర్ దాన్ మీ ఇన్ క్రియేటివ్స్. సో ఆయన నాతో మాట్లాడినంతసేపు నేను ఓన్లీ తను ఏమడుగుతాడు, నేను దేనికి ప్రిపేర్ అవ్వాలి అన్న యాంగిల్లోనే ఆలోచిస్తుంటాను తప్ప ఇంక వేరే ఉండదు నా మైండ్లో అసలు. ఓటీటీ లెక్కలు పూర్తిగా మారిపోయాయి సార్. ఒక సినిమా చేసిన తర్వాత దాన్ని వాళ్ళకి చూపించి వాళ్ళకి నచ్చితేనే వాళ్ళు కొంటున్నారు. వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. కానీ ఘాటి సినిమా స్టార్ట్ అవ్వక ముందే మీరు ఓటీటీ డీల్ని బాగా క్లోజ్ చేసుకున్నారని తెలిసింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అనుష్క. అవును. దట్ ఈస్ ద స్టార్ వాల్యూ అనుష్క హ్యాస్. సో అన్లైక్ ద కరెంట్ డీల్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్, అనుష్క గారితో అది క్లోజ్ అయిందంటే ద క్రెడిట్ గోస్ టు హర్. అండ్ తను క్రిష్ గారు కలిసి వస్తారు అండ్ యూవీ క్రియేషన్స్ అండ్ అస్ టుగెదర్ దేర్ వాజ్ సమ్ ఫ్లేవర్ టు ద ప్రాజెక్ట్. అన్ని ప్రాజెక్టులకి అడ్వాంటేజ్ లేదండి ఓటీటీ నుంచి. ఇప్పుడు కొంచెం టఫ్గానే ఉందండి, బట్ నథింగ్ రాంగ్ అండి. సో ఇప్పుడు ఓటీటీ వాళ్ళు స్క్వీజ్ చేస్తున్నారంటే వాళ్ళ బిజినెస్ వయబిలిటీ కూడా వాళ్ళు చూసుకోవాలి. ఆ రోజున వెన్ దే పేడ్ ప్రీమియం ఇట్ వాస్ మోర్ వయబుల్ ఫర్ దెమ్ ఆర్ సమ్ ఆఫ్ దర్ మార్కెటింగ్ మనీస్ వాస్ కమింగ్ ఇన్ టు అక్విజిషన్. ఇప్పుడు వాళ్ళు నెట్ వ్యూవర్షిప్ కంపేర్ చేసి దే ఆర్ ఆఫరింగ్ అ ప్రైస్. సో ఈ రోజుకి వాళ్ళు మార్కెట్లో ఉన్నారు, దే ఆర్ ఆఫరింగ్ డీసెంట్ ప్రైసెస్, బట్ వాళ్ళ టర్మ్స్ వాళ్ళకు ఉన్నాయి. దట్స్ దేర్ బిజినెస్, దే హ్యావ్ టు సేవ్ గార్డ్ దేర్ బిజినెస్, దే కాంట్ కీప్ గివింగ్ ఫ్యాన్సీ మనీ. సో వాళ్ళతో అలైన్ అవుతూ మనం ప్రొడక్షన్ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. మీ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందండి ఓటీటీ? ఇంకా కొంచెం టఫ్ అవుతుందా ఫ్యూచర్లో? టఫ్ ఏమవుతుంది, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ కరెక్షన్ అంతే. సో ఇట్స్ లైక్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ పెరిగిపోయింది, అన్అఫోర్డబుల్ స్టేజ్కి వెళ్ళిపోయింది, ఇప్పుడు మొత్తం స్టాగ్నేట్ అయింది. నెక్స్ట్ 1-2 yearsలో కొంచెం కరెక్షన్ వస్తుంది. సినిమా బిజినెస్ కూడా అంతే. ఓటీటీస్ ఒక టైంలో దే వర్ ఏబుల్ టు స్పెండ్, ఇప్పుడు కొంచెం టైట్ అయింది, దర్ ఇస్ అ గ్లోబల్ రెసెషన్, కొంచెం కరెక్షన్ వస్తుంది. ఆ కరెక్షన్ తగ్గట్టుగా మేము కూడా కరెక్ట్ చేసుకుంటాం, బడ్జెట్స్ తగ్గించుకుంటాం, యాక్టర్స్తో రీనెగోషియేట్ చేసుకుంటాము. ఎంటైర్ ఇండస్ట్రీ knows, all technicians, all actors are aware of what is happening. So when we approach any technicians, actors, they are conducive, they are saying okay మార్కెట్ తగ్గింది మేము కూడా తగ్గించుకుంటాము. ఆ కరెక్షన్ వస్తుంది అంతే. అమీర్ ఖాన్ గారు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆయన సినిమాని ఓటీటీకి ఇవ్వకుండా యూట్యూబ్లో పే ఫర్ వ్యూకి పెట్టారు. అలాంటి ఎక్స్పెరిమెంట్ మనం కూడా చేయొచ్చు కదా, మన వైపు నుంచి చేయొచ్చు. డెఫినెట్గా చేయొచ్చు, చేయాలి. ప్రస్తుతం నాకు బ్యాండ్విడ్త్ లేదు. మీరు అన్నట్టుగా నేను ఏదైనా పెద్ద హిట్ కొట్టి కొంచెం డబ్బులు వచ్చిన రోజు మేబీ ఐ వుడ్ డెఫినెట్లీ వాంట్ టు డూ ఇట్. సో ద కైండ్ ఆఫ్ ఐడియాస్ అండ్ స్క్రిప్ట్స్ క్రిష్ హ్యాస్ ఆల్సో, ఐ వాంట్ టు ప్రాబ్లీ మేక్ అ ఫిల్మ్ లైక్ గమ్యం వన్స్ అగైన్, ఒక చిన్న 5-6 కోట్లలో. అండ్ అది అఫోర్డ్ చేయగలిగే పరిస్థితులు నేను అన్న రోజు ఐ డెఫినెట్లీ వాంట్ టు డూ దట్. వీ వాంట్ డూ లాట్ ఆఫ్ స్మాల్ ఫిల్మ్స్, irrespective of whether OTT is picking up or not. We want to try and see if we can exploit somewhere else. But అది ఎక్స్ప్లాయిట్ చేయలేకపోయిన రోజు ఐ షుడ్ నాట్ బీ ఇన్ అ బ్యాడ్ సిచ్యువేషన్. సో ఆ బ్యాండ్విడ్త్ కోసం మేము చూస్తున్నాం. ఇది వరకు గమ్యం లాంటి సినిమాలు తక్కువ బడ్జెట్లో తీసిన మంచి సినిమాలైనా దాని పరంగా రెవెన్యూ కూడా చాలా తక్కువగానే ఉండేది. మరి అద్భుతమైన రెవెన్యూ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ ఇప్పుడు సినారీ ఏం మారిపోయింది, ఓ మలయాళం నుంచి ఒక చిన్న సినిమా, ఇలాంటి సినిమానే గమ్యం లాంటి జోనర్లో సినిమాలని 100 కోట్లు 150 కోట్లు కూడా కొట్టే స్థాయికి వెళ్తున్నాం. గమ్యం లాంటి సినిమా ఇప్పుడు ఇలాంటి పొజిషన్లో ఇలాంటి సినారీలో తీస్తే ప్రొడ్యూసర్కి ఇంకొంచెం బాగా హెల్ప్ఫుల్గా ఉండదు. డెఫినెట్లీ సార్. అంటే మై పర్సనల్ ఒపీనియన్, ఇండస్ట్రీ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ అ కాంటెంట్ డ్రివెన్ మార్కెట్. ఇట్ ఈస్ నాట్ టూ మచ్ ఆఫ్ అ స్టార్ డ్రివెన్ మార్కెట్. స్టార్ వాల్యూ స్టార్స్ ఉన్నది, బట్ డెఫినెట్లీ యంగర్ జనరేషన్ ఆర్ వాచింగ్ ఫర్ బెటర్ కాంటెంట్. సో ఆ కాంటెంట్ ఏ లాంగ్వేజ్లో ఉన్నా కూడా చూస్తున్నారు. So the focus has to be more on selecting the right scripts and doing the right making. ఇదివరకు పోస్టర్ మీద స్టార్ కనిపిస్తే అసలు ఎలాంటి ఆలోచన లేకుండా వెళ్ళిపోయేవాళ్ళు కదా, ఇప్పుడు అలాంటి వాతావరణం లేదు. ఇప్పటికీ ఉందండి. ఇప్పటికీ చిరంజీవి గారు పోస్టర్ పడితే నేను సినిమాలు చూస్తాను. చిరంజీవి గారు మన బర్త్డేకి 2 టీజర్లు వస్తే ఐ వాస్ క్యూరియస్. స్టార్ వాల్యూ ఉంది. దాంతో పాటు కాంటెంట్ కూడా హ్యాస్ టు డ్రైవ్ ద ఫిల్మ్, బికాజ్ we are so exposed to so much of content. Mana time, what we want to spend our time on it, it's become very critical. So we will definitely enjoy watching more of stars, but it has to be backed by good content. ఘాటీలో అనుష్క గారిని ఒక యాక్షన్ క్వీన్గా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ట్రైలర్ చూస్తుంటే అదే అనిపిస్తుంది. Absolutely, that's the idea. We want to make a proper commercial action film with Anushka, and that is what we have achieved. యాక్షన్ కోసం ఎంత కష్టపడ్డారు టీమ్ అంతా? సో వెరీ టఫ్ అండి. అంటే మేము షూట్ చేసిన లొకేషన్స్, ఆ టెర్రైన్స్ నెవర్ షాట్ బిఫోర్. అందుకే విజువల్ కూడా అంత గ్రాండ్గా ఉంది.
అండ్ ఎవ్రీ డే వీ యూస్ టు డ్రైవ్ 1.5 hours to the locations. ఆ కొండల్లోకి equipment తీసుకెళ్ళి, it was a very challenging thing, but it was very satisfying also. We were doing what we wanted to do. We were enjoying the process. సో ఇంకా నాకు యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు ఇంకొంచెం ఎఫర్ట్ తక్కువ ఉంటుంది. నేను 1-2 hours లేట్గా వెళ్ళిన లొకేషన్ పర్లేదు అంతా, బట్ కృషి వీళ్ళందరూ మార్నింగ్ 4 o'clock లేసి లొకేషన్కి వెళ్ళి, ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి సినిమాలు సోలో రిలీజ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ September 5 అంటే కొంచెం టఫ్గా అనిపిస్తుంది. తమిళ నుంచి కూడా కొన్ని సినిమాలు వస్తున్నాయి. తమిళ సినిమా ఒకటి ఉంది, హిందీ సినిమా ఒకటి ఉంది, బట్ మా సినిమాకున్న మార్కెట్ మాకు ఉందని అనుకుంటున్నాను. సో బికాస్ ఆఫ్ అనుష్క స్టార్ వాల్యూ అండ్ క్రిష్కి ఉన్న కొంత గుడ్ విల్ ఇన్ ద ఆడియన్స్, ఐ థింక్ వీ హ్యావ్ అవర్ షేర్ ఆఫ్ మార్కెట్. అండ్ వీఆర్ షూర్ వీ విల్ డూ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ. మిగతా రాష్ట్రాల్లో ఈ సినిమాని ఎలా ప్రమోట్ చేస్తున్నారు? ఎందుకంటే అనుష్క గారికి అన్ని చోట్ల ఫ్యాన్స్ ఉన్నారు. అంటే యాజ్ ఆఫ్ నౌ తెలుగు అండ్ తమిళ్ వీఆర్ రిలీజింగ్ సార్. తమిళ్ మేబీ డిస్ట్రిబ్యూటర్ క్విక్గా లాక్ అవుతారు, బట్ వీ ఆల్రెడీ స్టార్ట్ మార్కెటింగ్. కర్ణాటకలో మూవీస్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్ బై హీరో యష్ గారు మదర్ పుష్ప గారు చేస్తున్నారు. దట్ వాజ్ యాక్చువల్లీ వెరీ బిగ్ సర్ప్రైజ్ ఫర్ అస్ యాక్చువల్లీ. దట్స్ ద ఫస్ట్ ఫిలిం షీఈస్ డిస్ట్రిబ్యూటింగ్. సో ఆటోమేటిక్గా కర్ణాటకలో దేర్ ఇస్ సమ్ క్యూరియాసిటీ అమంగ్ ద ఆడియన్స్. యష్ గారు అంటేనే ఒక బ్రాండ్ ఉంది కదా అక్కడ. పైగా ఇప్పటివరకు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయలేదేమో తెలుసు. ఇదే ఫస్ట్ ఫిలిం. అవును. కొరియన్ కనకరాజు గురించి కూడా చాలా బాగా చెప్తున్నారు బయట. ఆ కాంబినేషన్ కానివ్వండి, ఆ టైటిల్ కానివ్వండి, మీరు ఫస్ట్ రిలీజ్ చేసిన గ్లిమ్స్ కానివ్వండి. కొరియన్ కనకరాజు ఇస్ అ వెరీ ఫన్ ఫిలిం సార్. కంప్లీట్ కాంట్రాస్ట్ టు ఘాటి. ఈ ఘాటి యాక్షన్ ఇట్స్ అ డిఫరెంట్ జానరా, దట్స్ అ డిఫరెంట్ ఫిలిం ఆల్ టుగెదర్. అది కూడా ఆల్మోస్ట్ 85% అయిపోయింది. ఇంకొక 2 weeks షూట్ ఉంది, నెక్స్ట్ మంత్తో అయిపోతుంది. కానీ చాలా ఫాస్ట్ తీసినట్టున్నారు కదా కొరియన్ కనకరాజు. అంటే జనరల్లీ మా ప్రొడక్షన్స్ అన్ని మేము ఫాస్ట్గా ఉంటుంది. నాకు యాక్టర్ అవైలబుల్గా ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ విత్ వరుణ్ ఇస్ లైక్ మై బ్రదర్. సో నాకు ఆ ర్యాప్ ఉంది. సో చాలా ఫాస్ట్గా చేసుకుంటూ వచ్చేసాను. ఏమైనా స్ట్రైక్ ఏమైనా ఇబ్బంది పెట్టిందండి? లక్కీగా నాకు ఇంపాక్ట్ ఏం లేదు. నేను ఫారెన్ స్కెడ్యూల్ ఫినిష్ చేసుకొని వచ్చాను. అండ్ ఎనీవే ఇప్పుడు ఈ 2 weeks బ్రేక్లో ఉన్నాము. సో షూట్ చేసే ఉద్దేశం ఎలాగో లేదు మాకు. సో మాకు పర్సనల్గా ఇంపాక్ట్ ఏం అవ్వలేదు. అండ్ జనరలీ కూడా అదర్ షూట్స్ కూడా పెద్ద ఇంపాక్ట్ అయిందని అనుకోలేదు. బికాస్ ఆ స్ట్రైక్ జరిగిన 2-3 weeks కంటిన్యూస్గా వర్షాలు పడుతూ ఉన్నాయి. సో షూట్ చేయడానికి కూడా అంత ఎన్వైరన్మెంట్ కండ్యూసివ్గా లేకుండే. ఇప్పుడు అంతా ఓకేనండి ప్రొడ్యూసర్స్కి ఫెడరేషన్కి మధ్య ఆ గ్యాప్ అంతా ఫుల్ అయినట్టు? ఐ థింక్ ఒక మిడ్వే కంక్లూజన్కి వచ్చింది అనుకుంటున్నాను. ప్రొడ్యూసర్స్ ఆర్ నాట్ హ్యాపీ, దే ఆర్ నాట్ డిసార్టెండ్ ఆల్సో. సిమిలర్లీ వర్కర్ సైడ్ నుంచి కూడా వాళ్ళు అనుకున్న మొత్తం రాలేదు, అలానే తక్కువ రాలేదు. ఐ థింక్ బోత్ సైడ్స్ ఈక్వల్లీ సాటిస్ఫైడ్ అని అనుకుంటున్నారు. రాజీపడ్డారు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మాకు 1-2 ఏవో కావాల్సిన వచ్చాయి, వాళ్ళకి కావాల్సిన 1-2 వచ్చాయి. మిడ్వే ఐ థింక్ హెల్దీగా క్లోజ్ అయింది అనుకుంటున్నాను. ప్రొడక్షన్ వైపు నుంచి మీరేమైనా చెప్పదలుచుకున్నారా? ఎందుకంటే సండే కాల్ షీట్ల గురించి, 9 to 9 కాల్ షీట్ల గురించి చాలా డిస్కషన్ జరుగుతుంది కదా. ఒక ప్రొడ్యూసర్కి ఏది బెస్ట్ అంటారు? డెఫినెట్లీ 9 to 9 కాల్ షీట్స్ అండ్ సండే హాఫ్ కాల్ షీట్ ఏదైతే తగ్గించారో ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. సండే ఆఫ్ కోర్స్ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్ బికాస్ మరి అవసరం ఉంటే తప్ప మేము షూట్ పెట్టము. బట్ 9 to 9 కాల్ షీట్ విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ. అంటే ఓవరాల్ ప్రొడక్షన్ మీద మాకు ఒక 10-15% మినిమం నెంబర్ ఆఫ్ డేస్లో విల్ బి ఏబుల్ టు స్క్వీజ్ ఇన్. అంటే ఒక 60 days ప్లాన్ చేసుకున్న స్కెడ్యూల్లో మేబీ 55 daysలో విల్ బి ఏబుల్ టు ఫినిష్ బికాస్ ఆఫ్ ద కాల్ షీట్ బెనిఫిట్. అండ్ పర్టికులర్గా మేము ఇండోర్ కానీ ఫ్లోర్లో చేస్తున్నప్పుడు 9 to 9 కాల్ షీట్ ఎఫిషియన్సీ చాలా పెరుగుతుంది యాజ్ అపోజ్ టు 6 to 6. చాలామంది చెప్పేది ఏంటంటే సార్, ప్రొడ్యూసర్కి సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల వచ్చిన నష్టం కన్నా వేస్టేజ్ వల్ల ఎక్కువ డ్యామేజ్ వస్తుంది వాళ్ళకని. దాన్ని మీరు ఎంతవరకు కంట్రోల్ చేస్తుంటారు సెట్స్లో? మా ప్రొడక్షన్స్లో మ్యాక్సిమం కంట్రోల్ అవుతుందని అనుకుంటున్నాను. బికాస్ ఐఎమ్ పర్సనలీ దేర్ అండ్ లైక్ ఐ సెడ్ ద ఎంటైర్ ఫ్యామిలీ ఇస్ దేర్. క్రిష్ వాళ్ళ ఫాదర్ ఆపరేట్ చేస్తుంటారు, క్రిష్ సిస్టర్ ఇస్ ఆన్ ద సెట్ విత్ అస్ అండ్ మై వైఫ్ హ్యాండిల్స్ కాస్ట్యూమ్స్. సో షూట్ ఉందంటే మార్నింగ్ 5:30 కల్లా ముందు మేమే ఉంటాం అట్లా. సో మ్యాక్సిమం కంట్రోల్లో ఉంటుంది. బట్ దేర్ సో మెనీ పీపుల్ ఇన్ దిస్ బిజినెస్. ఈ ఒక షూట్ ఉంటే 200-300 మంది ఉంటారు, సో మెనీ డిపార్ట్మెంట్స్. వేస్టేజ్ అని కానీ కొన్ని తెలియకుండా కొన్ని కంట్రోల్లో కూడా ఉండవు, చేతిలో కూడా లేకుండా వెళ్ళిపోతుంటాయి. ది లాట్స్ ఆఫ్ అన్సర్టనిటీస్. సినిమా లేట్ అవ్వడం వల్ల కూడా ఎక్కువ బర్డెన్ ఉంటుంది కదా ఒక సినిమా ప్రోడక్ట్ రెడీ అయిపోయిన తర్వాత కూడా. 100%. బికాస్ సాలరీస్ పైలు పోతాయి, ఇంట్రెస్ట్ పైలు పోతుంటుంది, ఏదో కాస్ట్ వస్తూ ఉంటుంది. ప్లస్ డిలే అయ్యే కొద్దీ సినిమాని ఇంకా బాగా చేద్దాం, ఇంకేదో చేద్దాం అని ఒక క్యూరియాసిటీ మొదలవుతుంది. ఎడిటింగ్ టైం దగ్గర కూర్చొని మళ్ళీ మార్చుకుంటూ. సో డెఫినెట్గా స్టార్ట్ టు ఎండ్ క్విక్గా వెళ్ళిపోతేనే కంట్రోల్లో ఉంటుంది.
ఎనీ డిలే విల్ లీడ్ టు కాస్ట్ ఎస్కలేషన్స్. ఫస్ట్ టైం నుంచి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయండి? అటు ఓటీటీ ప్లాట్ఫామ్లో కానీ, ఇటు సిల్వర్ స్క్రీన్ మీద కానీ. అసలు ఏం ఆలోచించడం లేదు, జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. అండ్ డెఫినెట్లీ ఇంతకుముందు చేసిన మూవీస్కి మ్యాచ్ అయ్యేలాగానే నెక్స్ట్ బంచ్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా, అంటే ఏదో కమర్షియల్గా మార్కెట్ డిమాండ్ చేస్తుంది కూడా అదే చేయాలని కాదు. ఐ థింక్ క్రిష్ అండ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ వెరీ చూజీ అబౌట్ వాట్ వీ వాంట్ టు డూ. సో లైక్ ఐ సెడ్, మనీ ఈజ్ ఇంపార్టెంట్, కానీ డబ్బుల కోసమే సినిమా తీయాలని కాదు. రేపు నేను నా గ్రాండ్ చిల్డ్రన్తో కూర్చున్నప్పుడు నేను ఈ సినిమా తీసాను, ఇలా తీశాను అని ఒక ప్రౌడ్గా చెప్పుకునే పరిస్థితిలో ఉండాలి అని నేను అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ విల్ డూ సమ్ గుడ్ వర్క్. ఎంత గొప్ప సినిమాలు, ఎంత మంచి సినిమాలు వచ్చినా, డబ్బులు వస్తే ఇంకొంచెం సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది. మీ కంచె కానివ్వండి, గమ్యం కానివ్వండి, ఎక్కువ మీకు ప్రొడ్యూసర్గా చాలా సాటిస్ఫై ఇచ్చిన సినిమాలు. ఘాటి కూడా అలాంటి సాటిస్ఫై ఇస్తూ డబ్బులు కూడా ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.